ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ బ్యాగ్ లో ఏమున్నాయి పిన్ని? ఎందుకు మాకెవరికి చూపించడం లేదు? అదే అమ్మి, ఇందులో ఉన్న డబ్బు చూస్తే ప్రతి రూపాయి లెక్కలు చెప్పేదాకా వదలరు కాబట్టే. మీరెంతలా కంగారు పడేంతలాగా ఆ బ్యాగ్ లో ఏమున్నాయో మాకు అర్థం కావడం లేదు అత్తయ్య గారు. అమ్మా ఏంటి నువ్వు? ఆ బ్యాగ్లో ఏముందో చూపించమ్మా. లేదంటే ఇప్పటి నుంచి ఇంట్లో ఏ చిన్న తప్పు జరిగినా మనల్నే కారణంగా చూపిస్తారు. చెప్పమ్మా, ఏముంది అందులో? ఇంత డబ్బు నీకెక్కడదే? బయట నుంచి తెస్తున్నారు అంటే ఎవరో ఇచ్చుండాలి. ఎవరి దగ్గర ఎంత డబ్బు తీసుకొస్తున్నారు పిన్ని? అది నా ఫ్రెండ్ దగ్గర తీసుకొని ఉండానమ్మి. ఫ్రెండ్ దగ్గర? చాలా సంవత్సరాలు తర్వాత కలిసిన ఫ్రెండ్ దగ్గర ఎంత డబ్బు తీసుకొచ్చారా? అసలు ఇంత డబ్బు ఎందుకు తీసుకున్నారు పిన్ని? అది ఇంట్లో వాళ్ళకి తెలియకూడదని ఎందుకు అనుకున్నారు? యువరాజు నిష్క కోసమే తీసుకునుండా. నేనేమమ్మని డబ్బులు అడగలేదు. మాకు దీనికి ఏ సంబంధం లేదు. వాళ్ళకి విషయం తెలియదులే అమ్మి. నేనే పేరుకు తగ్గట్టే యువరాజులా ఉండే నా బిడ్డ ఇప్పుడు బిక్కుమంటూ ఇంట్లో కూర్చొని ఉండడం చూడలేక నా బిడ్డ కోసమే నేను ఈ డబ్బులు తీసుకొని వచ్చుండా. ఏయ్, నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఇలా ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవడం ఏంటి? పిన్ని, యువరాజ్కి డబ్బులు ఇవ్వకుండా కష్టపెట్టడం నాకు ఇష్టం అనుకుంటున్నారా? వాడు మారడానికే కదా ఇదంతా చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఇలా ఎవరికీ తెలియకుండా డబ్బులు తీసుకొచ్చి యువరాజ్కి ఇవ్వాలని చూస్తున్నారు. ఇక యువరాజ్ ఎప్పటికీ బాధ్యత తెలుసుకుంటాడు? బాధ్యత తెలుసుకోవాలని కొడుకు బాధపడతా ఉంటే చూస్తూ ఉండమంటావా అమ్మి? అమ్మ మనసు కదా, అందుకే చూడలేకపోయిండా. అందుకు అప్పు తీసుకొచ్చావా? వెళ్ళి మీ ఫ్రెండ్ డబ్బులు తిరిగిచ్చేయి. ఇదేమీ వడ్డీకి తీసుకొచ్చిన డబ్బు కాదు. నేను ఒకప్పుడు దానికి సాయం చేసుండా. దానికి కృతజ్ఞతగా ఇప్పుడు నాకు ఇచ్చుండాది. ఈ తూరికి వదిలేయండి, ఇంకోసారి ఇట్ట చెయ్యనులే. పదరా అబ్బోడా, పద మీ నిషి.